హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ఫో. ఈసారి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అయితే పోస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో 2 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇంకా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి, మ్యాన్ పవర్ నీడ్ బట్టి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 2 ఇయర్స్ అయితే ఎక్స్టెండబుల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో రిలీజ్ చేసిన పోస్ట్ దేని మీద అంటే టెక్నికల్ ఆఫీసర్ మీద రిలీజ్ చేశారు. ఇందులో 19 పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్కి 9, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 1, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఇలాగ టోటల్ 19 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. లొకేషన్ వచ్చి న్యూఢిల్లీ. బీఈ ఆర్ బీటెక్ అయితే చేసి ఉండాలి. ఈసీఈ, ఈటీసీ, ఈఎండ్ఐ, ట్రిపుల్ఈ, సిఎస్సి, ఐటీ ఈ రిలవెంట్ డిసిప్లిన్స్లో అయితే మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ విషయానికి వస్తే మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా టెస్టింగ్, మెయింటెనెన్స్ ఆర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఈ రిలవెంట్ ఫీల్డ్లోనే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. ఇక ఎమాల్మెంట్స్ విషయానికి వస్తే కనుక స్టార్టింగ్ 25,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్కి 28,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే 31,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీటితో పాటు రియంబర్స్మెంట్ లాంటివి, కంపెనీ పిఎఫ్, ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెయిడ్ లీవ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ విషయానికి వస్తే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఆర్ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే 40% ఆర్ మోర్ దాన్ డిజేబిలిటీతో ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎలా అటెండ్ అవ్వాలనే విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈసీఐఎల్ అఫీషియల్ వెబ్సైట్ www.ecil.corporation.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆ రిజిస్ట్రేషన్ స్లిప్ను కూడా క్యారీ చేయాలి. సో 9 o'clock లోపు అయితే మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెన్యూ రోజు ఇంటర్వ్యూ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి. ఇక ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇక బీఈ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆర్ మార్క్షీట్, సిజిపిఏ కన్వర్సేషన్ సర్టిఫికేట్, ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో కూడా మీరు 1 ఇయర్ చేసినట్టుగా ఫ్రమ్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మెన్షన్ అయి ఉండాలి. లేదా మీరు కంటిన్యూ అవుతున్నారా, సో ఆ కంటిన్యూ అవుతున్నట్టు మీకు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఉంటుంది కదా, అపాయింట్మెంట్ లెటర్ అలాగే రీసెంట్ పే స్లిప్స్ అయితే క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఇక కేటగిరీ సర్టిఫికేట్స్ లాంటివి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీరు క్యారీ చేసుకోవాలి. గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా క్యారీ చేయాలి. ఇన్ కేస్ పీడబ్ల్యూడీ మీద ఎవరైనా అప్లై చేస్తుంటే కనుక ఆ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. సో వీటన్నిటికి సంబంధించిన ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. జిరాక్సెస్ కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఇక వెన్యూ క్లోజ్ చేసే టైం వచ్చి 11:30 కల్లా వెన్యూ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక వాకింగ్ డేట్ వెన్యూ విషయానికి వస్తే డేట్ వచ్చి 28 ఫిబ్రవరి 2024. ఇక వెన్యూ విషయానికి వస్తే ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, D15, DDA లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ బ్లాక్, రింగ్ రోడ్, నారాయణ, న్యూఢిల్లీ. సో ఈ వెన్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాలి. సెలక్షన్ మెథడ్ విషయానికి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా అవుతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఇంటర్వ్యూ ప్రొసీజర్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక క్రైటీరియా ఏంటంటే 20 మార్క్స్ వరకు మనకి బీటెక్ ఆర్ బీఈలో వచ్చిన పర్సంటేజ్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక 30 మార్క్స్ వరకు మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక 50 మార్క్స్ వరకు పర్సనల్ ఇంటర్వ్యూ మీద డిసైడ్ చేస్తారు. ఇలా టోటల్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక కాలేజెస్లో మనం ప్రాజెక్ట్స్ చేసిన సర్టిఫికేట్స్ కానీ, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కానీ ఈ ఎక్స్పీరియన్స్కి యూజ్ అవ్వవు. ఓన్లీ నేను పైన చెప్పిన ఆ రిలవెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ రిలవెంట్ ఫీల్డ్స్లో మినిమం 1 ఇయర్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇంకా ఎలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ కింద సూటబుల్ అవ్వదు. అలాగే ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈసీఐఎల్లో వెంటనే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకొన్ని జనరల్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే అవి మినిమం 60% అగ్రిగేషన్ ఆఫ్ మార్క్స్ అయితే బీఈ ఆర్ బీటెక్లో మీరు కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ అవుతారు. ఇక మీరు ఆర్గనైజేషన్ సంబంధించి ఇండియా వైడ్గా ఎక్కడైనా కూడా వర్క్ చేయడానికి సిద్ధపడి ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది.
మీకు ఎలాంటి అలవెన్సెస్ అయితే ఇంటర్వ్యూకి రావడానికి, ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఎలాంటివి కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం అయితే జరగదు. మొత్తం కూడా మన ఓన్ బియరింగ్సే మనం బేర్ చేయాలి. సో ఇలాగే ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా ఎలా ఉండదు, వితౌట్ ఎనీ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ లేకుండా ఎలా ఉండదు, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాంటివన్నీ కూడా జనరల్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒఫిషియల్ నోటిఫికేషన్ని వెబ్సైట్ లింక్ని అయితే ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా 28th లోపే మీరు ఆ లింక్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. 28th ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, ఖచ్చితంగా 9 o'clock లోపు అటెండ్ అయ్యేలా చూసుకోండి. అది న్యూఢిల్లీలో. అంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.